మార్గదర్శికి సంబంధించి ఎవరెవరికి డబ్బులు ఇంకా రావాల్సి ఉన్నదో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అంటూ ఎవరిదైనా అభ్యంతరాలు వీటికి సంబంధించి అని మన తెలంగాణ హైకోర్టు తీర్పిస్తే ఓ పెద్ద క్వశ్చన్ వచ్చింది. అన్ని ప్రముఖ పత్రికల్లో ఫుల్ పేజ్డ్గా యాడ్ ఇవ్వాలి అంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది, అది ఎవరు భరిస్తారు అన్నది. ఇప్పుడు అది మార్గదర్శినే భరించాలని తీర్పిచ్చింది తెలంగాణ హైకోర్టు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకా నగదు తిరిగి చెల్లించిందా లేదా ఎవరికైనా ఎగవేసిందా అనే వివరాలు తెలుసుకునే చర్యలు చేపట్టాలని రిజిస్ట్రీకి చెప్తూ దీనికి అయ్యే ఖర్చంతా ఆ సంస్థే భరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికలో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని, దీనికి వ్యయం ఎంత అవుతుందో మార్గదర్శికి చెప్పాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఖర్చు వివరాలు చెప్పిన వారంలోగా ఆ మొత్తాన్ని రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఫైనాన్షియర్స్కి తేల్చి చెప్పింది. డిపాజిట్ అయిన వెంటనే పత్రికల్లో నోటీసులు జారీ చేయాలని జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర ధర్మాసనం గురువారం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 1కి వాయిదా వేస్తూ పత్రికలో వచ్చిన నోటీసు కాపీలను ఆ రోజు తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట నిబంధనలు ఉల్లంఘించినందుకు మార్గదర్శి దాని కర్త రామోజీరావు మీద డిపాజిట్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31 హైకోర్టు విభజనకు ఒక రోజు ముందు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయడం, తీర్పులోని కొంత భాగం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఈ పిటిషన్లన్నింటి మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టేయడం, హైకోర్టు తీర్పును తప్పుపడుతూ డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేయడం, ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పడం. ఈ నేపథ్యంలో జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ ప్రారంభించడం, చందాదారుల వివరాల కోసం పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించడం కోసం నోటీసులు జారీ చేయాలని గత విచారణ సందర్భంగా రిజిస్ట్రీని ఆదేశించడం. అయితే దీనికి అయ్యే ఖర్చు ఎవరు భరించాలని సందిగ్ధంలో మారడంతో రిజిస్ట్రీ ముందుకు వెళ్ళలేకపోయింది. దీంతో ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టి ఈ ఆదేశాలు ఇచ్చింది.